అధ్యక్ష 3 రోజులైంది అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం నుంచి అదే ఉపన్యాసము, పైగా క్లారిఫికేషన్ అని చెప్పి గవర్నర్ గారి కంటే కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఇది అసలు దీంట్లో అధ్యక్ష మా అంకుల్ గారి పాపము. తర్వాత అధ్యక్ష ఇక్కడ 2 ఇష్యూలు అధ్యక్ష. ఒకటి, ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారే వరంగల్లో చెప్పారు కదా అధ్యక్ష, నేను ఉత్తరం ఇచ్చినా అని. అది గుర్తు చేస్తే ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు నాకు అర్థం కావడంలే. 2వ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం చేయమని చెప్పినారంటే, అంటే మనం చెప్తే వాళ్ళు అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతారు, మనం చెప్పిన సెక్షన్స్ ప్రకారం చేస్తారా అధ్యక్ష? ఏమన్నా న్యాయం అధ్యక్ష చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా. ఏది ఏమైనా అధ్యక్ష, మనం గమనించినట్లయితే ఈ విభజనలో ఉన్న మేజర్ ప్రాబ్లం మనకు హైదరాబాద్ సిటీ అధ్యక్ష. మరి హైదరాబాద్, ఎందుకంటే ఇదంతా రెవెన్యూకు సంబంధించిన విషయాలు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. ఇదేం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు, ప్యూర్లీ ఐఎమ్ కమింగ్ టు ద రెవెన్యూ సబ్జెక్ట్ అనమాట, బికాస్ దిస్ ఇస్ బడ్జెట్. సో హైదరాబాద్ అనేటప్పటికి ఏమైంది అధ్యక్ష, తెలుసో తెలియకనో మరి 400 సంవత్సరాలని కూడా ఈ ప్రాంతానికంతా కూడా ఒక రాజధానిగా వస్తూ ఉంది. అప్పట్లో ఒక 7 తరాలు మరి కుతుబ్ షాహీ డైనాసిటీ, ఆ తర్వాత ఒక 7 తరాలు మరి ఆసిఫ్ జాహీ డైనాసిటీ, ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు, మరి అన్ని రకాలకు కూడా మనకు హైదరాబాద్ ఒక క్యాపిటల్గా వస్తూ, రాజధానిగా వస్తూ, రాజధానితో పాటు అది ఫర్ వేరియస్ ప్రభుత్వాలు తీసుకున్న వేరియస్ నిర్ణయాల వలన ఇట్ హెస్ బికమ్ సూపర్ ఎకనామిక్ పవర్ అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ మనకు ఎన్నో మేజర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ హెల్త్, ఎన్నో మరి మనకు పబ్లిక్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మరి ఎన్నో సివిల్ అండ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లెబారెటరీస్, మరి ఎన్నో సివిల్ అండ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, అదేవిధంగా మనకు ఒక గొప్ప ఎయిర్పోర్టు, మరి అదేవిధంగా మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అందరి కష్టం వలన దాంట్లో కష్టపడిన వాళ్ళు ఉన్నారు, మరి అది పెరిగింది. ఆ తర్వాత ఫార్మా ఇండస్ట్రీస్ పెరిగింది. మరి ఇవన్నీ కూడా అధ్యక్ష, ఉండడం వలన మనకేమైందంటే హైదరాబాద్ ఒక మేజర్ రెవెన్యూ జనరేటింగ్ ఏరియా అయింది అధ్యక్ష. ఎప్పుడైతే మనకు హైదరాబాద్ మనకు కాకుండా పోతా ఉందో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో వాళ్ళు ఏం పెట్టారంటే, ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ వాట్ దే ఫెల్ట్ వాజ్ రైట్, మనకు కొన్ని ఖచ్చితమైన మరి మనకు ప్రొవిజన్స్ అండ్ అష్యూరెన్సెస్ యాక్ట్లో పెట్టారు అధ్యక్ష. అండ్ ఇక్కడ ఏమంటే మనం గుర్తించాల్సినది, మరి మన ఏపీ రీఆర్గనైజేషన్ కూడా జరిగిండేది అధ్యక్ష. ఇది ఆర్టికల్ 3 and 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద అధ్యక్ష. మరి ఇది జరిగినప్పుడు ఏమైందంటే, అది ఎంత పవర్ఫుల్ అంటే అధ్యక్ష, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ ఈక్వివాలెంట్ టు అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇది ఏమంటా ఉందంటే అధ్యక్ష, ఏదన్నా కానీ ఒకవేళ కాన్ఫ్లిక్ట్ అంటూ అరైజ్ అయినట్లయితే ఈ యాక్ట్ కింద జరిగినది మాత్రమే ప్రివేల్ అవుతుంది అని చెప్పేసి వెరీ క్లియర్గా అక్కడ ఉంది అధ్యక్ష. మరి మనము దానికి ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఎందుకంటే సభ్యులకు ఈ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ యాక్ట్, ఎందుకంటే సబ్సిక్వెంట్గా మనకు రెవెన్యూస్, మన సబ్సిడీస్ ఇవన్నీ కూడా యాక్ట్లో పరిధిలో వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే, ఉదాహరణకు మనకు ముల్లపెరియార్ డ్యామ్ కేసు తీసుకుంటే అధ్యక్ష, ముల్లపెరియార్ డ్యామ్ మనకు ఎక్కడైతే కేరళలో జరిగినప్పుడు, తమిళనాడు కేరళ మధ్యలో, వాట్ ద లా సెడ్ వాజ్, ఎనీ లా మేడ్ అండర్ ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా is supreme and is unfettered by other provisions of the constitution. అంటే వేరే ఏ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా ఈ దాని కింద చేసే సూపర్ సీడ్ అయ్యేదానికి అవకాశం ఉండదు అధ్యక్ష. దానికి కాపీ కూడా ఉంది. మరి అదేవిధంగా మనం ఒకసారి ఆర్టికల్ 371D స్టడీ చేసినట్లయితే కూడా, మామూలుగా అయితే ఆన్ స్టాండ్ అలోన్ బేసిస్ ఇఫ్ యూ హ్యావ్ టు అమెండ్ ఆర్టికల్ 371D వీ హ్యావ్ టు గో ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కానీ బికాజ్ ఇట్ ఈస్ డన్ అండర్ దిస్ ప్రొవిజన్ కాబట్టి మనకు సింపుల్ మెజారిటీతో అక్కడ ఆర్టికల్ 371D అమెండ్మెంట్ జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆర్టికల్ 214 అధ్యక్ష, 214 ఏమంటది, 214 ప్రకారం మనకు ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ 1 హైకోర్ట్. మనకు మాత్రం 2 రాష్ట్రాలకు కలిసి ఒక హైకోర్ట్, అదేవిధంగా పంజాబ్ అండ్ హర్యానాకు కలిసి ఒక హైకోర్ట్. ఇదే ఎందుకంటే ఈ ప్రొవిజన్ కింద జరిగింది కాబట్టి ఇట్ ఇస్ ప్రివైలింగ్. కానీ ఇదే ఒకవేళ 2 రాష్ట్రాలు పోయి ఇప్పుడు మాకు కంబైన్డ్గా హైకోర్టు కావాలని ఎవరైనా అడిగినట్లయితే మాత్రం ఇట్ హ్యాస్ టు హ్యావ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దట్ మీన్స్ 2/3 మెజారిటీ అండ్ 50% ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ టు రాటిఫై దట్ అధ్యక్ష, రాటిఫై చేయాల్సి వస్తుంది. మరి అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ కూడా మనం గమనించినట్లయితే అధ్యక్ష, జనరల్గా లిస్టెడ్ అండర్ 1 and 2. మరి దీనికి కూడా ఈరోజు గవర్నర్ గారికి అప్పగిస్తున్నామంటే అది కేవలం బికాజ్ ఇట్ ఈస్ డన్ అండర్ దిస్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్. దట్ మీన్స్ వాట్ నేనేం కన్వే చేస్తా ఉన్నానంటే సభకంతా కూడా, మరి ఏదైనా కానీ ఈ యాక్ట్ కింద, రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద వచ్చిన అష్యూరెన్సెస్ కానీ ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా, ఎవరన్నా కేంద్ర ప్రభుత్వం అన్ని ఇన్ టోటో దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ అనమాట అధ్యక్ష. దాంట్లో మరి ఏమాత్రము డివియేషన్ ఉండకూడదు. ఒకవేళ డివియేషన్ అంటూ అయ్యేదానికి అవకాశం ఉంటే ఆర్టికల్ 131 కింద ద స్టేట్ గవర్నమెంట్ కెన్ యాక్చువల్లీ సూ ద సెంట్రల్ గవర్నమెంట్ అధ్యక్ష. అంత పవర్ఫుల్ యాక్ట్ అనమాట. ఈ రోజు మరి మనం గమనించినట్లయితే అధ్యక్ష,
ముఖ్యమైన అంశము స్పెషల్ స్టేటస్. ఎక్కడ చూసినా కూడా స్పెషల్ స్టేటస్, అన్ని చోట్ల చర్చా వేదికలో స్పెషల్ స్టేటస్, గవర్నమెంట్లో స్పెషల్ స్టేటస్, రాజకీయ సర్కిల్స్లో స్పెషల్ స్టేటస్. అసలు ఈ స్పెషల్ స్టేటస్ దీని డెప్త్ ఏమి, దీని కథ ఏమనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే అధ్యక్ష, ఈ మధ్య కాలంలో మనకు కొద్దిగా బాధ్యత గల మరి గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ, ఉదాహరణకు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అధ్యక్ష, మనము మొన్న 28th ఫిబ్రవరి ప్రజెంట్ చేసిన పారా 83 చూసినట్లయితే అక్కడ ఏమంటుంది, యాజ్ మెంబర్స్ ఆర్ అవేర్ ఇన్ మేకింగ్ ద రికమెండ్, అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన సందేశం అధ్యక్ష, ఇది బడ్జెట్ స్పీచ్లో భాగం 83. యాజ్ మెంబర్స్ ఆర్ అవేర్ ఇన్ మేకింగ్ ద రికమెండేషన్స్, ద ఫైనాన్స్ కమిషన్ హ్యాస్ నాట్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ స్పెషల్ కేటగిరీ అండ్ అదర్ స్టేట్స్. అంటే వేరే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అదర్ స్టేట్స్కు ఎటువంటి ఫైనాన్స్ కమిషన్ అయితే ఎటువంటి మరి తేడా చూడడం లేదు. మోరోవర్ బోత్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ ఆర్ గోయింగ్ టు బి అమంగ్స్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ ద రికమెండేషన్. అంటే ఫైనాన్స్ కమిషన్ మన 14th ఫైనాన్స్ కమిషన్ చేసిన రికమెండేషన్స్లో బీహార్ అండ్ బెంగాల్ ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్ బెనిఫిషరీస్. అలాంగ్ విత్ దట్ ఈస్టర్న్ స్టేట్స్, అంటే అది ఆల్రెడీ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంతా కూడా స్పెషల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమంటాడు, మోర్ ఓవర్ ఈస్టర్న్ స్టేట్స్ హ్యావ్ టు గివెన్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఈవెన్ ఫాస్టర్. అంటే వాళ్ళ పేరు తెస్తాడు అధ్యక్ష దీంట్లో. I therefore propose to give similar special assistance to Bihar and West Bengal as has been provided by the Government of India in the case of Government of Andhra Pradesh. As regards Andhra Pradesh and Telangana, Government is committed to comply with all the legal commitments made to these states at the time of reorganization. అంటే ఇక్కడ బ్రాడ్లీ ఏమంటున్నారంటే, ఇక్కడ తేడా స్పెషల్ స్టేటస్ అంటే 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల మరి డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అనుకోండి లేదా గ్రాంట్స్ అనుకోండి, అక్కడ తేడా స్పెషల్ స్టేటస్ నాన్ స్పెషల్ స్టేటస్ అనేది లేదు అనేది ఇక్కడ క్లియర్గా తెలుపుతా ఉన్నారు అధ్యక్ష. ఇంకొక చోట అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ మనం చదివినట్లయితే, we do not make a distinction between special and general category states in determining norms and recommendations. వాళ్ళు ఏమంటున్నారంటే అధ్యక్ష, బ్రాడ్లీ ఇవన్నీ మనము గమనించినట్లయితే, our objective has been to fill the resource gaps of each state to the extent possible through tax devolution. However, we have provided post-devolution revenue deficit grants for states where devolution alone could not cover the access gap. ఇక్కడ ఏమంటున్నా అంటే అధ్యక్ష, అక్కడ మరి పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ అని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మనము యాక్చువల్గా అక్కడ చూసినట్లయితే టేబుల్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ కమ్స్ అండర్ స్పెషల్ కేటగిరీ ప్రీవియస్లీ, కానీ ఈసారి వాళ్ళకైతే పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ బ్రిడ్జింగ్ రాలేదు అధ్యక్ష. వేరే ఆంధ్రప్రదేశ్ ఘాట్ 6,000 చిల్లర కోట్లు ఫర్ ద ఫస్ట్ ఇయర్ 2015-16. అంటే వాట్ ఇట్ మీన్స్ ఇస్, మనకు మన ఎక్స్పెండిచర్ చూసుకున్న తర్వాత, మన రెవెన్యూస్ చూసుకున్న తర్వాత, డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ చూసుకున్న తర్వాత, ట్యాక్స్ డివల్యూషన్ బై ద ఫైనాన్స్ కమిషన్ అయిన తర్వాత, మనం ఇచ్చే ప్రపోజల్స్ అవన్నీ స్టడీ చేసిన తర్వాత, వాట్ దే ఫీల్ ఇస్ కరెక్ట్ చూసిన తర్వాత, ఆ బ్రిడ్జింగ్ ద రెవెన్యూ డెఫిసిట్ అనేది వాళ్ళు దే ఆర్ డూయింగ్, దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ మరి డెఫిసిట్ బ్రిడ్జింగ్ అనమాట అధ్యక్ష. మరి వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, బ్రాడ్లీ మనం అర్థం చేసుకున్నట్లయితే, స్పెషల్ కేటగిరీ అనేది ఇట్ ఇస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, ఇట్ ఈస్ ద విష్ అండ్ విల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రీవియస్లీ స్పెషల్ కేటగిరీ అనేది మనకు ప్లానింగ్ కమిషన్ ద్వారా, వాళ్ళ రికమెండేషన్స్, వాళ్ళ అడ్వైస్ ద్వారా, లేదా ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అడ్వైస్ ద్వారా మరి వచ్చేటివి. దాంట్లో 2 భాగాలు అధ్యక్ష మనకు స్పెషల్ కేటగిరీలో, ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాన్ గ్రాంట్స్, మరి ఇంకోటి మనకు వేరియస్ ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్ ఎక్సెట్రా, దట్ ఈస్ మనకు ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసము. అండ్ మెయిన్లీ ప్రీవియస్లీ కూడా ఇట్ వాస్ పర్టైనింగ్ టు మోస్ట్ ఆఫ్ ది హిల్లీ స్టేట్స్ అనమాట అధ్యక్ష. సో ఇదొకటి. దాని తర్వాత మరి ఒక చోట వాళ్ళు ఏం కోట్ చేస్తా ఉన్నారంటే అధ్యక్ష, వీ హ్యావ్ టేకన్ అ కాంప్రహెన్సివ్ అప్రోచ్ టు ద అసెస్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నీడ్స్ ఆఫ్ టేకింగ్ బోత్ ప్లాన్. అంటే నాన్ ప్లాన్ అండ్ ప్లాన్ అనేది ఇంకా పెద్ద డిఫరెన్సియేషన్ లేకుండా దే ఆర్ మిక్సింగ్ బోత్ అనమాట అధ్యక్ష. రెండు మిక్స్ చేసిన తర్వాత మనకు రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది అని చూసుకొని, ఆ రెవెన్యూ డెఫిసిట్ను వాళ్ళు చేసిన 5 yearsకు మాత్రం దే ఆర్ బ్రిడ్జింగ్ అధ్యక్ష. ఐ థింక్ 20,000 చిల్లర కోట్లు ఏదో వస్తా ఉన్నట్లుంది, మోర్ దెన్ దట్. మరి అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు డౌట్ వస్తూ ఉంది ఇవన్నీ చదివినట్లయితే, అసలు స్పెషల్ కేటగిరీ అనేది ఇప్పుడు ఉందా లేదా అని. ఎందుకు అంటే, స్పెషల్ కేటగిరీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ లేదు. ఇట్ వాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ విష్ అండ్ మోస్ట్లీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా, ప్లానింగ్ కమిషన్ ద్వారా వచ్చిండేది. ప్లానింగ్ కమిషన్ ఈజ్ నాట్ దేర్ ఎనీమోర్, ఎన్డీసీ ఈజ్ నాట్ దేర్ ఎనీమోర్, దే బీన్ స్క్రాప్డ్. అందుకనేనా అని చెప్పి మాకు డౌట్ వస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యలోనే 5th of this month అస్సాం, స్టేట్ ఆఫ్ అస్సాం has appealed to the government of India అధ్యక్ష. I'll tell you, by passing a unanimous resolution in the house, అందరు కలిసి, ఆల్ పార్టీస్ కలిసి ఏమంటారంటే, 1969 నుంచి కూడా అస్సాంకు స్పెషల్ కేటగిరీ ఉంది. అయినా ఈ రోజు వాళ్ళు అస్సాం వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు అధ్యక్ష, ఇట్ దేర్ ఫోర్ లుక్స్ లైక్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిస్పెన్స్డ్ విత్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇఫ్ నాట్ ట్రూ, వాళ్ళు ఏమంటారంటే, దే హావ్ పాస్డ్ యునానిమస్ రెజల్యూషన్ సేయింగ్ దట్ టు కంటిన్యూ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు కంటిన్యూటీ కోసం అడుగుతా ఉన్నారు. మరి ఒకవేళ ఇదంతా చదివినట్లయితే, మరి ఇవంతా గమనించుకుంటే మనకు డౌట్ ఏమొస్తా ఉందంటే, స్పెషల్ కేటగిరీ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అని. మరి ఈ మాత్రము
ప్రభుత్వం వాళ్ళు స్టడీ చేశారా లేదా మన క్వశ్చన్ అధ్యక్ష. ఇంత సీరియస్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ స్టడీ చేసి, ఎందుకంటే ప్రతిరోజు మనం ఎక్కడన్నా చూడండి అధ్యక్ష, ఒకరేమో స్పెషల్ కేటగిరీ తెస్తాం, ఒకరేమో తెస్తూ ఉన్నాం, ఒకరేమో తేబోతున్నాం, ఒకరేమో ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇవన్నీ చూసినట్లయితే మా రిప్రజెంటేషన్ ఏమంటే ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే స్పెషల్ క్లారిటీ ఇఫ్ ఇట్ హెస్ బీన్ డిస్పెన్స్డ్ విత్ తీసేశారంటే నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్, హౌ డు వి గెట్ ఫండ్స్ ఫర్ అవర్ స్టేట్, లెట్ us all వర్క్ టుగెదర్. నంబర్ 2, ఒకవేళ ఉంది ఇప్పుడు హూ టేక్స్ ద డెసిషన్, నీతి ఆయోగ్ కెన్ టేక్ ద డెసిషన్. ఒకవేళ ఇఫ్ నీతి ఆయోగ్ ఈస్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్, ఇన్ దట్ కేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు అలయన్స్ పార్ట్నరే కదా, మనం లక్షణంగా వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి మళ్ళీ స్పెషల్ కేటగిరీ తెచ్చుకోవచ్చు. మేము ఆ నంబర్ ఆఫ్ అకేషన్స్ అధ్యక్ష, మేము కానీ మా పార్టీ కానీ మా లీడర్లు కానీ ఇన్డెప్త్ స్టడీ చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి, ఎఫ్ఎం గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎంత డీటెయిల్గా రిప్రజెంట్ చేశారంటే మా నాయకులు, మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హిల్లీ టెరైన్ లేదు, మాకు లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, కాబట్టి మీరు స్పెషల్ కేటగిరీ ప్రీవియస్లీ హిల్లీ టెరైన్ కు మాత్రమే అప్లై చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు మాది లాంగ్ కోస్ట్ ఉంది కాబట్టి, ప్లెయిన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ అంశం అనేది పెట్టుకోకుండా కూడా మాకు స్పెషల్ కేటగిరీ గ్రాంట్ చేయండి అని చెప్పి రిప్రజెంటేషన్ చాలాసార్లు జరగడం జరిగింది అధ్యక్ష. చాలా మంది సభలో చేయలేదు అంటున్నారు. మేము అడుగుతా ఉండేది ఏమంటే, ఒక అపోజిషన్ పార్టీగా వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద అలయన్స్, మేమే చేస్తా ఉన్నామే, మరి మీరు పదవిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, పైగా మీకు ఆడ అలయన్స్ పార్ట్నర్ ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, మరి ఈ క్లారిటీ తీసుకున్నారా లేదా అనేది మాత్రము క్వశ్చన్ అధ్యక్ష. ఒకవేళ, ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక పక్క ఫైనాన్స్ కమిషన్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ కేటగిరీ నాన్ స్పెషల్ కేటగిరీ అంటున్నారు. మరి ఒక పేర్లు చూస్తే ప్లానింగ్ కమిషన్ ఎన్డీసీ స్కాప్ చేసేసినారు. ఒక పక్క చూస్తే మనకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ బ్రిడ్జింగ్ జరుగుతూ ఉంది. మరి ఒక పక్క చూస్తే అస్సాం గవర్నమెంట్ 1969 నుంచి మళ్ళీ వాళ్ళు అనుభవిస్తున్న కేటగిరీ మాకు కంటిన్యూ చేయండి అని అడుగుతా ఉన్నారు. మరి ఇవన్నీ చూస్తే ఒక పక్క ఒక మంత్రి ఏమో ప్రయత్నం చేస్తా అంటాడు, ఇంకో మంత్రి ఏమో 5 ఏళ్ళు చాలదు 10 ఏళ్ళు కావాలంటాడు. మళ్ళీ క్లారిటీ అధ్యక్ష, క్లారిటీ తీసుకుంటే అందరికీ మంచిది. ఏదన్నా మేం చేయగలిగినదంతా కూడా, ఇప్పుడు అస్సాం అధ్యక్ష ఉదాహరణకు దే హావ్ పాస్డ్ యునానిమస్ రెజల్యూషన్, వీఆర్ రెడీ, ఐ సే వీఆర్ రెడీ టు పాస్ ఎన్ యునానిమస్ రెజల్యూషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్. అదేవిధంగా అధ్యక్ష, మనము ఈ విషయాన్ని మనం చెప్పేది ఏమంటే, దయచేసి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడం వద్దు, పబ్లిక్ను ఎమోషనలైజ్ చేయడం వద్దు. అంటే మనకు రావడం లేదు, ఇది అన్యాయము, ఇది రాకపోదు అనేది. మరి ఇవన్నీ మనం చూసినట్లయితే అధ్యక్ష, వన్ సైడ్ ఇస్ ద గ్రాంట్స్ దట్ వి ప్రాబబ్లీ గెట్ ఫ్రమ్ స్పెషల్ కేటగిరీ, అదర్ సైడ్ ఒక పక్క ఇది సగం సబ్జెక్ట్ అధ్యక్ష, ఇంకో పక్క మనకు చూసినట్లయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు సెక్షన్ 94 కింద వెరీ క్లియర్గా మనకు ఫైనాన్షియల్ అష్యూరెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. ఆ ఫైనాన్షియల్ అష్యూరెన్సెస్ ఏమంటాయంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ 94(1) అధ్యక్ష రీఆర్గనైజేషన్ యాక్ట్, the central government shall take appropriate physical measures including offer of tax incentives to successor states to promote industrialization and economic growth in both the states. రెండు రాష్ట్రాల్లో కూడా యాజ్ ఫార్ as ఇండస్ట్రియలైజేషన్ ఇస్ కన్సర్న్. ఎందుకంటే స్పెషల్ కేటగిరీలో మనకు మేజర్ ఇంతకు ముందు వచ్చే బెనిఫిట్ ఒక పక్క మరి ప్లాన్ బెనిఫిట్స్, ఒక పక్క మనకు ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ అండ్ సబ్సిడీస్. ఎటువంటి సబ్సిడీస్ ఎటువంటి వస్తాయనేది మనం ఒకసారి మనము ఇంతకుముందు యాక్చువల్గా వెరీ క్లియర్గా మనకు ఫార్మర్ యూనియన్ మినిస్టర్ పురేంద్రేశ్వర్ గారు లాస్ట్ 2013 ఐ థింక్ 2013లో రాజ్యసభలో షీ హస్ గివెన్ రిప్లై అధ్యక్ష. బేసికలీ ఇట్స్ అబౌట్ నార్త్ ఈస్టర్న్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఇదనేది. దాంట్లో మనకు ఈ రోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న బడ్జెట్లో ఇచ్చిండేది ఏమంటే, మనకు 15% ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్, 15% అడిషనల్ డిప్రిసియేషన్, వాట్ వి క్లెయిమ్ డిప్రిసియేషన్ అడిషనల్ అని. కాకపోతే మనము ఒకవేళ స్పెషల్ కేటగిరీలో ఉండింటే అనుకున్నట్లుగా మనకు వచ్చింటే, మనకు ఇన్ అడిషన్ టు దట్ మనకు వచ్చేటివి ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీ మీద కన్సెషన్స్ వచ్చేటివి అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని కేసెస్లో అసలు జమ్మూ కాశ్మీర్ అటువంటి స్టేట్స్లో అసలు ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనకు డిఫరెంట్ రేట్స్ పెట్టారు అధ్యక్ష. కార్పొరేట్ ట్యాక్స్ కూడా మనకు కన్సెషన్స్ వచ్చేటివి. మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ మరి అవి ఉన్నాయి. తర్వాత ఇన్సూరెన్స్ కూడా అధ్యక్ష, ఇన్సూరెన్స్ మీద సబ్సిడీ ఉండేది. ఇప్పుడు మనం ఏం చెప్తా ఉన్నామంటే, ఒకవేళ స్పెషల్ కేటగిరీ అనేది పెండింగ్ ఉంది ఇష్యూ అనుకుందాము, ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం అన్నా ఇది 94(1) ఆఫ్ ద యాక్ట్ కింద ఇవన్నీ కవర్డ్ కదా అధ్యక్ష. మరి అదన్నా మనం కనీసం యూనియన్ గవర్నమెంట్లో ఎందుకు ఇంతవరకు తెచ్చుకోలేకపోయామనేది మా ప్రశ్న అధ్యక్ష. మరి ఎందుకంటే మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సినది